విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 68వ వార్డులో 1.62 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుష పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే కార్పొరేటర్ గుడివాడ అనుష మాట్లాడుతూ జీవీఎంసీ నిధుల సహాయంతో 68వ వార్డులో ప్రజలకు మరిన్ని సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 68 వార్డులో సుమారు 1,62,00,000తో మరి జీవీఎంసీ ఫండ్స్ తో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నామండి. మరి ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే అనంతలక్ష్మి గారు, శ్రీని గారు, అప్పరాజు గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మా శాలిని గారు కూడా. అయితే ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మింది చెరువు, గతంలో కూడా చెరువుకి ఒక రూపురేఖలు తీసుకురావడం జరిగింది. అప్పుడు 1 కోటి రూపాయలతో. ఇప్పుడు మళ్ళీ దాని మీద ట్రాక్ వేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో జీవీఎంసీ ఫండ్స్ తో మింది గ్రామాన్ని, పాత గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి మా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.